హాయ్, వెల్కమ్ టు సిరి ప్లాజా. సో ఇవాళ మనం గోధుమ పిండి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోధుమ పిండి 2 కప్స్, షుగర్ 1 కప్, నెయ్యి తగినంత, డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, కిస్మిస్ ఇంకా ఖర్జూరా, ఈ మూడింటిని నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ అని చూసాం కదా, ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో ఇలా గోధుమ పిండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. అంతలోపు 1 కప్ ఆఫ్ షుగర్ని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. సో పిండి చల్లారింది కదా, దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు దీంట్లోకి ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ని వేసుకోవాలి. సో ఈ రెండు బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని కలుపుకోవాలి. కిస్మిస్, జీడిపప్పు, ఖర్జూరా. సో ఇప్పుడు నెయ్యిని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కరిగించి ముందుగా కలిపెట్టుకున్న పిండిలోకి వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇలా పిండిలో మొత్తం కలిసేట్టుగా కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటూ కలుపుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రీ హ్యాండ్తో చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. సో గోధుమ పిండి డ్రై ఫ్రూట్ లడ్డూస్ రెడీగా ఉన్నాయి. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ. దీని ప్రొసీజర్, ఇంగ్రీడియంట్స్ అన్నీ siriplaza.comలో క్లియర్గా ఉంటుందండి. అండ్ దీని వీడియోతో పాటు ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. సో హ్యావ్ ఎ లుక్. థ్యాంక్ యూ.